ఇప్పుడు గతంలోనేమో సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అంటారు. కొంతమంది ఇప్పుడు వరకు పథకాలు ఏమి రావట్లేదు. పబ్లిక్గా మీరు ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా మనశ్శాంతిగా ఉన్నారు ప్రజలైతే, చాలా మనశ్శాంతిగా ఉన్నారు. రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకొక విషయంకి వస్తే డెవలప్మెంట్ అనేది లేకపోతే సంక్షేమం ఎవడు చేయలేడు. ప్రజెంట్ డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా సంక్షేమం చేస్తారు. ఎందుకు చేయలేదు? గతంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేదా? చేశారు కదా. ఎవరైనా చేసి అప్పు తెచ్చి సంక్షేమం చేసాం కానీ అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తే బాగుంటుంది. సార్ మనకి అమరావతి కూడా పూర్తి చేస్తామని చెప్పడం కూడా ఖచ్చితంగా పూర్తి అవుతుంది. పూర్తి చేస్తేనే మరి ఆర్థిక వనరులు చేకూర్చాలంటే ఒక మంచి పెద్ద రాజధాని ఉంటేనే రాష్ట్రానికి ఆర్థిక వనరులు కూర్చుకుంటాయి. ఆ దిశగానే ప్రయాణిస్తున్నారు. ఖచ్చితంగా పూర్తవుతుందని ఆశిస్తున్నాం. సార్ మనకి అమరావతి కనుక పూర్తి అయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా కలుగుతాయి. యువతకి నిరుద్యోగ సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో చదువుకున్న విద్యార్థులు వాళ్ళందరికీ ఏదైనా పరిశ్రమలు రాష్ట్రంలో ఖచ్చితంగా వస్తున్నాయి. కొత్తగా పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. అలాంటి సాఫ్ట్వేర్ ఈ టెక్నాలజీ ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా ఏఐ టెక్నాలజీ కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. సార్ అంగన్వాడీలు కాంట్రాక్ట్ ఉద్యోగులు మాకు జీతాలు పెంచాలంటూ నిన్న మొన్నటి వరకు కూడా ధర్నాలు చేశారు. మరి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా యాక్చువల్గా ప్రజలకి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకున్న పే స్కేల్స్ ఒకసారి ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్కి జీవనోభృతికి తగ్గట్టుగా ఉన్నాయో చూసుకొని వాళ్ళకి దానికి తగ్గట్టుగా లేదంటే పెంచడం కూడా స్వాభావికం. సూపర్ సిక్స్ ఇవ్వడానికి లేట్ అవుతుంది, కొంచెం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. తప్పేముంది అదేం తప్పేం లేదు. ఆయన ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించబట్టే వీళ్ళకి అవకాశం ఇచ్చారు. నెరవేరుస్తారు, ఖచ్చితంగా నెరవేరుస్తారు. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి పరోక్షంగా ప్రత్యేకంగా వాళ్ళకి ఎటువంటి పనులు చేయొచ్చు, వాళ్ళకి సాయం అందించవచ్చు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? మరి నేనైతే వినలేదు. నాకు తెలిసి అటువంటి రాజనీతిజ్ఞుడు అని ఉంటాడని నేను అనుకోను. ఇంకో కాన్సెప్ట్ లేదంటే దాన్ని వక్రీకరిస్తూ ఉండొచ్చు.